మనం వృధాగా పడేసే ఈ పొడి చెత్త నుంచి అందమైన కుండీలు తయారు చేసుకోవచ్చండి. చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా ఇలా కుండీలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంటి అవసరాలకి పూర్తిగా కాకపోయినా కొంతవరకు సరిపడా కాయగూరలు ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో పండించుకోవచ్చు. అవన్నీ ఆ వివరాలు ఇవన్నీ వేళ ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. గార్డెన్ను పెంచాలనుకుంటే పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదండి. ఇక్కడ చూసారా, చిన్ని చిన్ని డబ్బాలు, వీటిల్లోనే ఎన్ని రకాల మొక్కలు. జస్ట్ మనం పడేసే వాటితోటే మనకి అవసరమయ్యే కుండీలు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మీకు కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లో ఏవి కూడా నేను కొన్నవి కాదండి. మా ఇంట్లో పడేసే డబ్బాలు, రాధా గోపీలు ఉన్నాయి కదా, తాబేళ్ళు, వాటికి మేతల కోసం వచ్చిన డబ్బాలు, వీటన్నిటిని నేను ఈ పెయింట్స్ కూడా ప్రత్యేకంగా కొనలేదండి. ఇంట్లో ముగ్గులు అవి వేసాం కదా, అప్పుడు మిగిలిపోయిన పెయింట్స్ 2-3 కలిపేస్తే ఈ కొత్త రంగు వచ్చింది. దాని కొంచెం డబ్బాకి డెకరేషన్ కింద వేసేసండి. ఆ వైట్ కలర్ ఎలాగా మిగిలింది, దాంతో చిన్న చిన్న ముగ్గుల కింద వేసేసాం అనమాట. ఒక్కసారి చేసుకుంటే చాలా రోజులు మనకి ఇవి పని చేస్తాయి. ఎందుకంటే మనం పొడి చెత్త కింద మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, ఇప్పుడు చెత్తే పెద్ద సమస్య అయిపోయింది కదా మనకి. అలాగా ఆ చెత్తని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ డంపింగ్ యార్డ్స్ అన్నీ నింపేసి నానా గందరగోళం జరిగి ఇప్పుడు ప్రస్తుతం కాలుష్యం అంతా ప్లాస్టిక్ అటు భూమిలోనూ నీటిని పీల్చుకోకుండా చేసేస్తుంది. అదేమో మంట పెట్టేస్తేనేమో గాల్లో కలిసిపోయి రకరకాల ఊపిరితిత్తుల ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ మనం వింటున్నాం కదండి తరచూ. అందుకని మనం ఆ ప్లాస్టిక్ని వృధాగా పాడేసే వాటిని చిన్న చిన్నగా మనం గార్డెన్లో ఆ డెకరేషన్ కింద ఇలా కుండీల కింద చేసుకోవచ్చు. మనకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మంచి కుండీలు తయారైపోతాయి. మన ఇటువంటి ఈ పిచ్చి పిచ్చి ప్లాస్టిక్లు, ఈ డబ్బాలు డొక్కులు ఇవన్నీ అలాగ పడేసి భూమాతకి ఇబ్బంది కలిగించి ఇవన్నీ చేసే కంటే చక్కగా మనం కొంచెం ఓపిక చేసుకుని ఆ పైన కొంచెం కట్ చేసేసి ఒక మొక్క వేసేసుకున్నాం అనుకోండి, కింద 2 చిల్లులు పెట్టేసి డ్రైన్ హోల్స్, ఆ కంపోస్ట్ కింద మన ఇంట్లో ఆకులు ఇవి లేదా పళ్ళతొక్కలు పైన ఒక గుప్పెడు మట్టి వేసేస్తే చక్కగా మనకి సేంద్రియంగా పంటలు కూడా పండించుకున్నట్టు అవుతుంది. మన ఇంట్లో రకరకాల సైజుల్లో చాలా డబ్బాలు, సీసాలు ఇవన్నీ పోగుపడిపోతూ ఉంటాయి కదండి. వీటిలన్నిటిని మన గార్డెన్ అవసరాలకి ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అన్నది ఈరోజు చూద్దాము. నేను ఈ రకరకాల సైజులు, చిన్న సైజువి ఒక రకంగాను, పెద్ద సైజువి ఒక రకంగాను గార్డెన్లో వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నాను. ఇవి మనకి వీలైతే కత్తిపీటలు లాంటివి ఉంటాయి కదండి, వాటితో కట్ చేసేయచ్చు. మనం పడేసే వెనకాల భాగం కూడా పిట్టలకి నీళ్లు పెట్టడానికి ఉపయోగించుకోవచ్చండి. అలాగే మన ఐడియాతోటి ఎన్ని రకాలుగా ఈ డబ్బాలని ఉపయోగించుకోవచ్చు. ఇక ఆ డబ్బాలకి కట్ చేయడానికి కత్తిపీటలు లాంటివి లేవనుకోండి, ఇనుప అట్లోసలు కానీ చాకులు కానీ అవి కట్ చేసేసి మనం ఎలా కావాలనుకుంటే అలాగా మనకి ఆ ప్లేసెస్లో పెట్టామనుకోండి, ఆ వేడికి ప్లాస్టిక్ ఈజీగానే కరిగిపోతుంది కదా. అలాగే హోల్స్ కూడా పెట్టుకునండి మనం కంపోస్ట్ అవి గార్డెన్లో పెట్టుకోవడం కోసం ఉపయోగించవచ్చు. అది ఎలా అన్నది నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇలాగ రకరకాల పర్పస్లకి మనం ఈ సీసాలు ఇవన్నీ వాడుకోవచ్చు. ఇలా చాకులు కూడానండి, పెద్ద చాకులు ఉంటే వాటితో కూడా మనం డబ్బాలు, సీసాలు కట్ చేయడానికి కొంచెం వేడి చేసేసి ఉపయోగించుకుంటే అవి ఈజీగా కట్ అయిపోతాయండి. ఇక ఈ చిన్ని చిన్ని సీసాలు ఉన్నాయంటే వీటికి హోల్స్ పెట్టేసండి, అంటే పైన పెద్ద రంధ్రాలు కావాలంటే ఫోర్క్ లాంటివి కట్ చేసేసి ఆ ఫోర్క్ తోటి రంధ్రాలు చేసుకోవచ్చు. అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్సు లేదంటే ఏదైనా వేప నూనె స్ప్రే చేయడం కోసం చిన్న చిన్న గార్డెన్ వాళ్ళు స్ప్రేయర్ అవి కొనుక్కోకుండా ఇటువంటి సీసాలకే హోల్స్ అవి పెట్టండి. ఆ సీసాలలో కొంచెం మనం కావాల్సిన లిక్విడ్ అది వేసుకుని ఆ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చిన్న హోల్ కావాలంటే సూది ఉంటుంది కదండి, పూలు గుచ్చే సూది, అటువంటిది వేడి చేసి హోల్స్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ చిన్ని చిన్ని సీసాలు కూడా మనం గార్డెన్ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చండి. ఇదిగోండి 2 రకాలుగా, అంటే నేను ఫోర్క్ తోటి ఒకటి, సూదితోటి ఒకటి హోల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లో కొద్దిగా అంటే మీకు చూపించడం కోసం నీళ్లు వేసి చూపిస్తున్నాను. చక్కగా ఇలా సన్నదారం మనకు కావాల్సినట్టుగా మనం హోల్ని బట్టి మనం ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొత్తం అంతా తడిచేలాగైతే ఇలా వీటిలో పోసుకుని మనకి మొక్కలకి స్ప్రే కింద చేసుకున్నాం అనుకోండి, మనకి 0 బడ్జెట్ తోటి చిన్ని స్ప్రేయరు మనమే తయారు చేసుకున్నట్టు అవుతుంది. ఈ సీసాలు కూడా చాలా కాలం వస్తాయండి. ఇది ఫోర్క్తో చేసిన హోల్స్ అనమాట, కొంచెం పెద్ద పెద్ద హోల్స్. ఇలాగ మన అవసరాలను బట్టి మనం ఈ చిన్ని చిన్ని సీసాలు కూడా వృధాగా అటు ఇటు పాడేయకుండా అండి
చిన్ని స్ప్రేయర్ కింద మనమే తయారు చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత ఫోర్స్గా వస్తుందో చూసారా. మొక్క అంతా చక్కగా మనకి ఒక విధానంగా అంతా తడిచేలాగా పోసుకోవచ్చండి. ఇక మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే గ్లాసెస్ అవి బోల్డ్ వచ్చేస్తాయండి. ఇలా నీళ్లు తాగడం పడేయడం. ఆ గ్లాసులను కూడా వృధాగా పడేయక్కర్లేదు. చిన్ని హోల్ పెట్టుకునండి. దాంట్లో మొక్కలు ఇలాగ ఏదైనా నార్లు అవి వేసుకున్నప్పుడు అవి కొంచెం ఎదిగాక ఇంకా బలంగా పెరగడం కోసం ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్కటి నాటుకుని పెట్టుకున్నాం అనుకోండి, అవి కొంచెం పెరిగాక మనం రీపాట్ చేసేసుకోవచ్చు. అలాగా గ్లాసులు అవి కూడా డిస్పోజల్ గ్లాసులు కూడా వృధాగా పడేయకుండా అండి మన గార్డెన్ అవసరాలకి ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ సీసాలు అయితే పైన కట్ చేసేసండి. మనం ఏదైనా మొక్క కట్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే కొత్త మొక్కలు నాటుకున్నప్పుడు కానీ వాటిపైన ఈ డబ్బాలు పెట్టేసామనుకోండి, ఆ మొక్కలు కూడా పాడవకుండా ఉంటాయి, హెల్తీగాను పెరుగుతాయి. కాబట్టి ఈ సీసాలు కొంచెం కట్ చేసేసి ఏదన్నా కొత్త మొక్క నాటుకున్నప్పుడు కానీ లేదంటే కొమ్మలు కట్ చేసినప్పుడు కానీ పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న పార్ట్స్లోనే మనం తీగజాతి మొక్కలు, కొంచెం పెద్ద పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి ఆ మట్టి మరింత సారవంతంగా అండ్ మట్టికి ఎక్కువ సారం అందడం కోసం కంపోస్ట్ లాంటివి ఇలాగ సీసాలో అండి పైన కట్ చేసేసాను. కట్ చేసేసి అంటే ఇది కాకరపాదండి, అక్కడే దాంట్లోనే మంకిన పూల మొక్క కూడా ఉంది. ఈ రెండిటికి బలం అందడం కోసం నేను ఈ సీసా కట్ చేసేసండి రివర్స్లో పెట్టాను అనమాట. కింద హోల్ పెట్టాను సీసాకి. ఇదిగోండి ఆ హోల్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి హోల్ పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు మనం ఆ సీసాలో వేసిన ఆ కంపోస్ట్ అంతా కూడా చక్కగా తయారవుతుందండి. దాంట్లోంచి వచ్చే సారం ఈ మొక్కకి ఈ మట్టిలోకి అందుతుందన్నమాట. మనం నీళ్లు పోసినప్పుడు పైన కూడా కొద్దిగా నీళ్లు పోసేస్తాం అనుకోండి, ఆ కంపోస్ట్ కూడా చక్కగా దాని సారం అంతా నేలకు అందడంతో పాటు కంపోస్టు చక్కగా మారిపోతుందండి. ఆ వేసిన అవన్నీ కూడా సేంద్రీయ పదార్థాలు కూడా చక్కగా మంచి ఎరువు కింద మారిపోతాయి అన్నమాట. అంటే పళ్ళ తుక్కులు, కాయగూర తుక్కులు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదండి, అవన్నీ. అలాగా మన గార్డెన్ అవసరాలకి ఈ ప్లాస్టిక్ సీసాలు ఇటువంటివి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా మన గార్డెన్ని జీరో బడ్జెట్ తోటి చేసుకోవడం కోసం ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. అలాగే నేను చిన్న చిన్ని వాటిలో పెట్టేసి అన్ని కుండీల్లోనే పెట్టేస్తాను. అంటే కొంచెం కొంచెం కంపోస్ట్ వేసేసండి. ఇక ఈ డబ్బాలు సీసాల్లో నేను మొక్కలు పెంచడం కోసం కుండీల కింద ఎలా తయారు చేసుకున్నాను ఏంటన్నది మీకు స్టెప్స్ వైజ్గా చూపిస్తానండి. నేను చిన్ని మోడల్ గార్డెన్ లాగా అంటే ఒక చిన్ని బాల్కనీలో అంటే అపార్ట్మెంట్లో బాల్కనీలో కూడా కొన్ని కాయగూర మొక్కలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు ఎలా పెంచుకోవాలి అన్న దానికోసం నేను ఇప్పటి ఈ వీడియోలో కొన్ని డబ్బాలు అవన్నీ కూడా సెట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ముందు ఇలా డబ్బాలన్నీ సెలెక్ట్ చేసుకున్నాకండి వాటిపైన ఉన్న ఆ ర్యాపర్స్ ఇవన్నీ తీసేసాను. ఎందుకంటే పెయింట్ వేసినప్పుడు అవన్నీ మనకి అడ్డుగా వస్తుంటాయి కదా. ఆ తర్వాత నేను ముందే చెప్పాను కదండి, ఇంట్లో మిగిలిపోయిన పెయింట్స్ అన్నీ మిక్స్ చేసేస్తే కొత్త రంగు వచ్చింది. ఆ రంగు అంతా కూడా మొత్తం ఈ డబ్బాలన్నిటికీ కూడా ఒకసారి ఒక కోటింగ్ ఇచ్చేసానండి. సింగిల్ కోటింగ్ అనమాట. అంటే నేను డిఫరెంట్ సైజెస్లో ఉండేవి సెలెక్ట్ చేసుకున్నాను డబ్బాలు. అంటే కాయగూర మొక్కలు, పూల మొక్కలు, ఆకుకూర మొక్కలు ఇవన్నీ వేసేలాగా నేను ప్లాన్ చేశాను అనమాట అండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించడం కోసం ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక బాల్కనీలో మనం జీరో బడ్జెట్ తోటి మొక్కలు వేసుకోవడం కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది చూపించడం కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. కాబట్టి నేను దానికి తగ్గట్టుగా ఇక్కడ కుండీల కింద ఈ డబ్బాలని సెలెక్ట్ చేసుకున్నానండి. వీటిలన్నిటికీ కూడా సింగిల్ కోటింగ్ మొత్తం అంటే ఇంచుమించు అది గ్రే కలర్ లాగా వచ్చిందండి. ఆ కలర్ అంతా కూడా సింగిల్ కోటింగ్ కింద ఇచ్చేసాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు అవినండి చాలా కాలం మన్నుతాయి. అటువంటివి అంటే మనం గార్డెన్లో ఏమైనా మొక్కలు వేసుకు పెట్టుకున్నామంటే నాకైతే 3-4 సంవత్సరాల నుంచి అలా రన్ అవుతూనే ఉన్నాయండి కుండీలు చాలాను. అలాగా మనం అవి వృధాగా నేల మీద మనం బయట పడేసాం అనుకోండి, మట్టిలో కలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు. అంత బలమైందండి ప్లాస్టిక్. అందుకని దాన్ని మనం వృధాగా అటు ఇటు పోకుండా ఏదైనా ఒక వస్తువు రూపంలో మనం రీసైకిల్ చేసుకున్నాం అనుకోండి, మనం అదే మన భూమాతకి ఇచ్చే పెద్ద సేవ. ఇప్పుడు ఈ కుండీలన్నీ కూడా నేను ఇలాగ కొంచెం మనకి ఆ డబ్బాలో అలా కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కంటికి ఆహ్లాదకరంగా ఇంపుగా ఉండడం కోసం కొంచెం ఏదన్నా చిన్న ముగ్గు లాంటివి వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా. ఈ బకెట్ కూడా 20 లీటర్ల పెయింట్ డబ్బా అండి. రంగు కూడా ఎక్కువ ఉంది. సరేలే దీనికి వేసేద్దాము.
అని దీనికి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి మాటికి ఏవో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్కో దేనికో దానికి బకెట్స్ అవసరం అవుతాయి కదా. అది కూడా మనకి కంటికి ఆహ్లాదకరంగా అందంగా కనపడితే మరింత బాగుంటుంది కదండి. ఇక పెయింట్ అయిపోయిందండి. డబల్ కోట్ కూడా వేసేసాను. వేసేసాక ఇక ముగ్గులు వైట్ పెయింట్ ఎలాగా ఉందండి, మన ఇంటి దగ్గర ముగ్గులు గుమ్మల్లో ముగ్గులన్నిటికీ వేయించాం కదా, ఆ వైట్ పెయింట్ ఉంది. ఇక్కడ నేను ₹1 కూడా ఖర్చు పెట్టింది లేదండి. ఎందుకంటే ఈ డబ్బాలన్నీ కూడా వృధాగా పడేసేవి, అవి ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ పెయింట్స్ కూడా ఇంక ఇంట్లో పెయింట్లన్నీ వేసేయడం అయిపోయింది. ఇంకా రంగులన్నీ గడ్డగట్టేసేవే, అవన్నీ ఉపయోగిస్తున్నాను. ఈ బ్రష్లు అవి కూడా ప్రత్యేకంగా కొన్నవి కాదు, ఆ పెయింట్ అప్పుడువి. కాకపోతే మనం కొంచెం ఓపిక తీసుకోవాలండి. టైం మాత్రం పడుతుంది. ఏది కూడా మనం ఇలా అంటే అలా ఒక పూటకు అవ్వదు. మెల్లిమెల్లిగా మనకి ఖాళీ సమయాన్ని ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట అరగంట అలా కూర్చున్నాం అనుకోండి, 2-3 రోజుల్లో మనకి ఫినిష్ అయిపోతుంది. 2 కోటింగ్లు వేసామనుకోండి, ఆ డబ్బా నిండుగా కనిపిస్తుందండి రంగు. అందుకని 2 కోటింగ్లు వేసాను అనమాట. ముందు బేస్ కలరు, ఆ తర్వాత ఇది మనం సింగిల్ కోట్ తోటి అయిపోతుందండి. ఇది వైట్ కలర్లోనే కదా ముగ్గు, ఒక సింగిల్ కోట్ తోటి అయిపోతుంది. కుండీకి ఒక్కొక్క రంగు ఇలా పెట్టుకోలేదండి, ఎందుకంటే ఒకటే ఆర్డర్లో రంగు అంతా ఒకటేలా ఉంటాయండి. మనకి మొక్క ఏది వేసినా కానీ నిండుగా కనిపిస్తుందండి. అందుకని ఒకటే రంగులో ఉండేలాగా ఈ కుండీలన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. వీటిల్లో రకరకాలు ఉన్నాయండి. సీసాలు ఉన్నాయి, డబ్బాలు ఉన్నాయి. ఇక ఇదేమో వాషింగ్ పౌడరు వాడతాం కదండి, అది ఇలాగా. ఇక్కడేమో దీనికి కింద ముగ్గు కూడా వేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా నేను ఒక 5 ఏళ్ల క్రితం కుండీలు మొక్కల్లో నాటడానికి చేసినప్పుడు మొత్తం పెయింట్ డబ్బాలన్నిటికీ ఇలాగే డిజైన్ చేశానండి. అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు, బాగానే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో చుక్కలు వేయడం కోసం నేను ఎలా చేశాను అన్నది మీకు చూపించాను కదండి. అదే టెక్నిక్ తోటి ఇక్కడ కూడా చుక్కలు వేసేస్తున్నాను అనమాట. నేను ఈ 20 లీటర్ల డబ్బా మీద వేసిన ముగ్గులు ఒక 5-6 ఏళ్ళు అయిందండి. ఆ డబ్బాలు మెల్లిగా ఇంకా పాడైపోతున్నాయి. ఆ పెయింట్ మాత్రం పెద్దగా పోలేదండి, బాగానే ఉంది పెయింట్. కాబట్టి మనం ఇంత శ్రమపడి ఈ పెయింట్స్ ఇవన్నీ వేసుకుంటే అండి చాలా కాలం మన గార్డెన్లో ఆ కుండీలు అవి నిండుగా కనిపిస్తాయండి. కాబట్టి మనం డైరెక్ట్గా మొక్క వేసేసే కంటే మన దగ్గర ఏదైనా పెయింట్స్ ఉంటే కనుక ఇలా వేసుకుంటే మన గార్డెన్లో కూడా మొక్కలతో పాటు కుండీలు కూడా నిండుగా అందంగా కనిపిస్తాయి. చూడండి, చుక్కలు వేయడానికి మామూలుగా అయితే మనం కొంచెం అవస్థపడాలి. ఈ చిన్ని టెక్నిక్ తోటి టక్టక్గా వేసేసేయచ్చండి ఈ చుక్కలు. అది ఎలా చేసాను ఏంటన్నది మీకు ఆ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ ముగ్గుల వీడియోలో తెలుస్తుంది. ఇవ్వండి, మొత్తానికి రెడీ అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు కాయగూర మొక్కలు, పూల మొక్కలు, హ్యాంగింగ్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ సెట్ చేయాలి. ఇక్కడ కూడా ఈ సీసాలో కూడా ఏం పెడతానో చూద్దరు. కానీ మనకి ఈ వాషింగ్ మిషన్ల కోసం వచ్చే డబ్బాలండి చాలా గట్టిగా ఉంటాయి. వాటిల్లో ఏదన్నా మొక్కలు వేసుకుంటే చాలా కాలం అది మాటికి మార్చాల్సిన పని ఉండదండి. కాబట్టి ఆ డబ్బాలు కూడా చిన్న చిన్న హ్యాంగింగ్ ప్లాంట్స్కి వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. ఇక పిట్టలకి మేత వేయడానికి కూడా నేను చిన్న డబ్బా మూత సెట్ చేశాను. ఇదండి, ఇంక మొత్తం మొక్కలన్నీ ఇంకా కుండీలన్నీ సెట్ అయిపోయినాయి. ఇక వీటికి మొక్కలు కూడా రెడీగా పెట్టాను పక్కన. ఇదేనండి పిట్టలకి మేత వేయడం కోసం. దీన్ని రివర్స్లో పెట్టి మేత వేస్తాను అనమాట. నీళ్లు వేయడం కోసం ఇవ్వండి ఈ చిట్టి గిన్నెలు. అంటే ఇంకా సమ్మరు మొదలవుతుంది కదా, అందుకని పిట్టల కోసం కూడా ఇలాగా రెడీ చేశాను అనమాట. వాటికి కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా. ఇక ఇవ్వండి ఈ మొక్కలు, రకరకాల మొక్కలు గార్డెన్లోవే. అంటే మీకు చూపించడం కోసం నేను ఎలా పెడుతున్నాను ఏంటి అన్నది అంటే చెప్పాను కదండి. అదే బాల్కనీలో మినీ గార్డెన్ సెట్ చేస్తున్నానని. ఇక ఆకులు, కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కుండీ అడుగును వేసేస్తానండి. వేసేసి అటు కొద్దిగా మట్టి వేసాక ఇవన్నీ వేసేస్తాను అనమాట. వేసినప్పుడు మొక్కలు కూడా బలంగా పెరుగుతాయి కదా. ఇదిగోండి ఆ బాటిల్ కట్ చేసి ఇలాగ 3 గ్లాసుల కింద పెట్టాను. ఇక ఇవి సారవంతంగా పెరగడం కోసం కొద్దిగా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా మట్టి మిశ్రమంలో కలుపుతున్నాను. ఇదిగోండి ఆ మొక్కలన్నీ వేసేసాను. ఆ మొక్కలన్నీ వేసేసాక చూడండి ఎలా ఉన్నాయో ఏంటో. ఇవి ఇప్పుడు నేను ఏమేమి వేసాను ఏంటన్నది మీకు క్లోజ్లో చూపిస్తాను. నిన్నే నాటానండి ఇవన్నీని, అందుకని చిన్ని చిన్ని మొక్కలు కదా మీకు దగ్గర నుంచి చూపిస్తేనే తెలుస్తుంది.
ఇక్కడ వాటర్ బాటిల్ కట్ చేసండి చిన్ని చిన్ని గ్లాసుల్లో పెట్టాను. ఇవి ఇక్కడ కూడా మట్టి వేశాను. దాంతో మనకి ఈ మట్టి ఈ నీళ్ళు అండి కిందకి దిగి ఆ తేమ కూడా ఈ మొక్కలకు వస్తుంది అనమాట. మనకి ప్లేస్ కూడా కలిసి వచ్చినట్టే ఉంటుంది కదండి. ఇలాగ 3 రకాలు పెట్టానండి. దీంట్లో కోలియస్ మా రాధాగోపిల మేత డబ్బా అండి ఇది. దీంట్లో పుదీనా, ఈ డబ్బాలో బొగడబంతి, నేల గోరింటండి, చిలకముక్క పూలు అంటారు కదా, ఇక్కడ బంతి. ఈ 3 కూడా పూల మొక్కలు వెరైటీస్ అనమాట. ఇవి 2 డెకరేషన్కేనండి. ఇది ఫిలోడెండ్రా, ఇది మనకి ఇండోర్ ప్లాంట్ కింద చక్కగా బాగుంటుంది. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుందండి, ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. శంఖం పూల తీగ, ఇక్కడ బంతి అంటే ఇక్కడ మనం దేవుడికి పెట్టుకోవడానికి చక్కగా బంతి పూలు, శంఖం ఇవన్నీ కూడా ఈ కంటైనర్స్లో పెంచుకోవచ్చు. అలాగే ఇవి కొంచెం పొడవు ఉన్నాయి కదండి, ఎక్కువ మట్టి పడుతుంది కదా, అందుకని దీంట్లో కాయగూరలు వేసానండి. ఇదే టమోటో, వంగ, ఇక్కడ పచ్చిమిర్చి. ఇక్కడ ఈ డబ్బా ఆయిల్ డబ్బా మనకి మనం ఈ కాయగూరల తొక్కులు ఇవన్నీ వేసి కొంచెం ఉంచేసి ఒక 15 రోజుల పాటు అలాగా, అప్పుడు ఏదైనా విత్తనం పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఇటువంటి కాకర లాంటివి చక్కగా వస్తాయి. మనం ఒక ప్లేస్ అడ్డుగా ఉంది అనుకుంటే ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. కాకర మనకి బాల్కనీస్, చిన్న చిన్న బాల్కనీస్లో కూడా కాకర పాకించుకోవచ్చు కదండి. అలాగే ఈ హ్యాంగింగ్ ప్లాంట్, దీన్ని కూడా చక్కగా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇక ఇదిగోండి, ఇప్పుడు మనం కట్ చేసి ఇవి కూడా పాడేయక్కర్లా, కట్ చేసినవి తిరిగేసేసి కొంచెం మనం ఏదైనా తాళ్ళు అవి కట్టేసి హ్యాంగ్ చేసి మనం కొద్దిగా నీళ్లు వేయచ్చండి. పెట్టలు ఇప్పుడు వచ్చేది వేసవకాలమే కదా, పెట్టలకి అది నీళ్లు వేయచ్చు. మనం పండించుకోవడంతో పాటు ఈ పెట్టలకి వాటికి ఈ డబ్బాలు కట్ చేసేసి కొద్దిగా నీళ్లు, చిన్ని నూకలో లేకపోతే బియ్యమో ఏవో ఒకటి వేసామనుకోండి, పెట్టలకు కూడా ఆహారమే కదా. ఈ డబ్బాలు కట్ చేసేసి దీంట్లో నేను వంగ మొక్క వేసానండి. అంటే కొంచెం పెద్ద కంటైనర్ కదా, వంగ చక్కగా వచ్చేస్తుంది. దీంట్లోనేమో పచ్చిమిర్చి వేసాను, ఇది పెద్ద కంటైనరే. ఇక్కడ కాకర వేసానండి, దీంట్లోనేమో మిర్చి, దీంట్లో వంగ, దీంట్లో టమాటో, అంటే 4 రకాల కాయగూరలు వచ్చేసినాయి మీకు. అలాగే ఆకుకూరలు, ఇదేమో సిలోన్ బచ్చలండి. అలాగే ఇక్కడ పుదీనా వేసాను, అక్కడ ఎర్ర పొనగంటి వేసాను. దేవుడి పూజ కోసం శంఖం పూల తీగ, బొగడబంతి, అలాగే మన కంటికి ఆహ్లాదకరంగా కనిపించడం కోసం కోలియస్, 9 o'clock ఫ్లవర్స్, అలాగే మనకి ఎయిర్ ప్యూరిఫై చేసే ఫిలోడెండ్రా ఒక చిన్న కంటైనర్. ఇలాగ డిఫరెంట్ వెరైటీస్, నేల గోరింట, బంతి ఇవన్నీ వేసాను. మొక్కలకి వాటరింగ్ చేయడానికి, లేదంటే కంపోస్ట్లు అవి కలుపుకోవడానికి. మనకి గార్డెన్లో రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి స్ప్రే చేస్తుంటాం కదా, ఆ బకెట్ కూడా కలర్ఫుల్గా ఉందనుకోండి, మనకి బాగుంటుంది కదండి. ఇలా మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటేనండి మన గార్డెన్లో మొక్కలకి కుండీలు రావడంతో పాటు పిట్టలకి వాటికి నీళ్లు వేయడానికి, మేత వేయడానికి కూడా మనం తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో వచ్చే వ్యర్థాలు అంటే ఈ డ్రై వేస్ట్ ఉంటుంది కదండి, ఈ డ్రై వేస్ట్ని మనం చక్కగా ఇలా కంటైనర్స్ కింద చేసుకుని మొక్కలు వేసుకున్నాం అనుకోండి, మన కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది, భూమాతకి భారం పెట్టినట్టు అవ్వము, అన్ని విధాలా మనకి ఉపయోగమే కదండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.